find the value of tan 9 degrees minus tan 27 degrees minus tan 63 degrees plus tan 81 degrees. ఇది మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్. నౌ tan 9 degrees లాస్ట్ టర్మ్ మనం tan 81 degreesని ఎలా రాయొచ్చు? cot 9 degrees అని రాయొచ్చు అమ్మా. లాస్ట్ టర్మ్ tan 81 degreesని cot 9 degrees అని రాయొచ్చు. ఎందుకంటే 81 plus 9 90 degrees. If a plus b is equal to 90 degrees, then tan a is equal to cot b. ఓకే, సో అక్కడ tan 81 ఇచ్చాడు కాబట్టి మనం దాన్ని cot 9 అని రాసుకోవచ్చు. నెక్స్ట్ మైనస్ కామన్ తీయండమ్మా మిడిల్ టూ టర్మ్స్లో. tan 27 ప్లస్ tan 63 ఎలా రాయొచ్చు అమ్మా? tan 63 degreesని ఎలా రాయొచ్చు? cot వెరీ గుడ్, cot 27 రైట్. ఇప్పుడు మీరు టాను కాట్ని సైన్ కాస్ట్లోకి మార్చండి. అంటే ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి అమ్మా? సైన్ 9 degrees బై కాస్ 9 degrees ప్లస్ నెక్స్ట్ కాస్ 9 degrees బై సైన్ 9 degrees. నెక్స్ట్ వన్ చెప్పండి అమ్మా? మైనస్ సైన్ 27 degrees బై cos 27 degrees plus cos 27 by sin 27. Right. Now taking LCM. ఇప్పుడు LCM చేయండి అమ్మా. LCM చేస్తే మీకు ఇక్కడ LCM చేయండి. మీరు LCM చేస్తే ఏమొస్తుందో మీరు చెప్పాలి. న్యూమరేటర్ sin square 9 degrees plus cos square 9 degrees వస్తుంది. 1 by sin 9 into cos 9 minus 1 by sin 27 into cos 27. Right. Now multiply and divide by 2 చేయండి అమ్మా. multiply and divide by 2 అప్పుడు ఏమొస్తుంది మనకి? 2 sin theta cos theta ఫార్ములా చెప్పండి అమ్మా. అంటే sin 18 degrees minus 2 by sin ఎంతమ్మా? 54 degrees. sin 54 degrees. sin 54 degrees is also equal to cos 36. cos 36 వాల్యూ చెప్పండి అమ్మా. cos 36 వాల్యూ అట్లానే sin 18 వాల్యూ చెప్పాలి మీరు. సబ్స్టిట్యూట్ చేయండి. మీరు సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేయండి అమ్మా. sin 18 degrees వాల్యూ √5 minus 1 by 4. నెక్స్ట్ మైనస్ 2 by √5 plus 1 by 4 is equal to 8 common 1 by √5 minus 1 minus 1 by √5 plus 1. Now ఇప్పుడు మీరు LCM చేసి మీరు సింప్లిఫై చేసిన మీరు నాకు ఆన్సర్ చెప్పాలి. టేకింగ్ LCM మీరు ఇక్కడ LCM చేసి సింప్లిఫై చేసి మీరు ఆన్సర్ చెప్పాలి.
మీరు డినామినేటర్లో √5 - 1 × √5 + 1 అంటే 5 - 1 4 వస్తుంది. న్యూమరేటర్లో √5 + 1 -√5 - 1 వస్తుంది. √5 క్యాన్సిల్ అవుతుంది. 2/4 అంటే 1/2. 1/2 × 8 అంటే 4 అమ్మ ఆన్సర్. ఇఫ్ tan θ ఈజ్ ఈక్వల్ టు b/a, tan θ is equal to b/a, then find the value of root of a plus b by a minus b plus root of a minus b by a plus b is equal to. సో మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఇదమ్మా, రైట్. ఇప్పుడు మనకేమి ఇచ్చాడో చూడండి. రూట్ ఆఫ్ a plus b by root of a minus b plus root of a minus b by root of a plus b. Now LCM apply. LCM taking LCM చెప్పండి. ఇప్పుడు ఏమొస్తుంది? a plus b plus a minus b by root of a square minus a minus b into a plus b అమ్మా. a square minus b square. So plus b minus b cancel is equal to 2a by డినామినేటర్లో నేను ఏ స్క్వేర్ కామన్ తీస్తున్నానమ్మా. డినామినేటర్లో నేను ఏ స్క్వేర్ కామన్ తీస్తున్నాను అంటే a ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ b స్క్వేర్ b బై ఏ హోల్ స్క్వేర్ అమ్మా. b స్క్వేర్ బై ఏ స్క్వేర్ వస్తుందమ్మా. ఓకే, ఏ క్యాన్సిల్ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 2 బై రూట్ ఆఫ్ 1 మైనస్ b బై ఏ మనకి ఇచ్చాడమ్మా. b బై ఏ అంటే వాడు ఇచ్చాడు చూడండి, ట్యాన్ టీటా అంటే ట్యాన్ స్క్వేర్ టీటా. ట్యాన్ స్క్వేర్ టీటా అంటే ఏమొస్తుందమ్మా? సైన్ స్క్వేర్ టీటా బై కాస్ స్క్వేర్ టీటా. ఇప్పుడు చెప్పండి ఏమొస్తుంది మనకి? ఈజ్ ఈక్వల్ టు డినామినేటర్ టేకింగ్ ఎల్సిఎం we get 2 cos theta by root of cos square theta minus sin square theta is equal to cos square theta minus sin square theta formula. Cos square theta minus sin square theta formula 2 cos theta by root of 2 cos 2 theta cos 2 theta cos 2 theta cos 2 theta. ఇప్పుడు చూడండి, మీరు ఆప్షన్ చూడాలి. ఇప్పుడు మీరు ఆప్షన్ చూడాలి. 2 cos theta by root of cos 2 theta. cos 2 theta ఫార్ములా cos square theta minus sin square theta. సో ఏ ఆప్షన్ చెప్పగలరా? దయచేసి కొంతమంది ఫోన్ మ్యూట్లో పెట్టుకోవాలి. మనకి ఇక్కడ ఆన్సర్ ఏంటమ్మా? 2 cos theta by root of cos 2 theta. సెకండ్ ఆప్షన్ వచ్చింది మనకి. సో tan theta is equal to b by a ఇస్తే then find the value of given expression in terms of AB. సో మనం ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఇలా మార్చుకొని మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. దిస్ ఈజ్ సెకండ్ ప్రాబ్లం. ఇక్కడ మీరు క్వశ్చన్ని కొంచెం కేర్ఫుల్గా చదవాలమ్మా. క్వశ్చన్ చదవాలి. ఇఫ్ ఆల్ఫా బీటా గామా డెల్టా ఆర్ ద స్మాలెస్ట్ పాజిటివ్ angles in ascending order of magnitude which have their signs equal to positive quantity k, then the value of given expression 4 sin alpha by 2 plus 3 sin beta by 2 plus 2 sin gamma by 2 plus sin delta by 2 is equal to. ఇక్కడ ప్రాబ్లం అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ
ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఆల్ఫా, బీటా, గామా, డెల్టా ఆర్ స్మాలెస్ట్ పాజిటివ్ యాంగిల్స్ ఇన్ ascending order. At the same time, sin alpha is equal to, next sin beta is equal to, sin gamma is equal to, sin delta is equal to k. ఇది వాడిచ్చింది. Then find the value of given expression. ఆల్ఫా, ఫస్ట్ వన్ ఆల్ఫా అమ్మ. అంటే ఇప్పుడు మనకి కే అనేది పాజిటివ్ క్వాంటిటీ. కే అనేది పాజిటివ్ క్వాంటిటీ అయితే సైన్ కూడా పాజిటివ్ క్వాంటిటీ అవుతుంది. సైన్ పాజిటివ్ ఏ క్వాడ్రంట్స్లో ఉంటుందమ్మా? ఫస్ట్ అండ్ సెకండ్ క్వాడ్రంట్. సైన్ పాజిటివ్ అనేది ఫస్ట్ అండ్ సెకండ్ క్వాడ్రంట్. సో ఫస్ట్ అండ్ సెకండ్ క్వాడ్రంట్ అంటే ఫస్ట్ వన్ ఆల్ఫా, దిస్ ఈజ్ ఫస్ట్ క్వాడ్రంట్. నెక్స్ట్ బీటా సెకండ్ క్వాడ్రంట్ అంటే ఏంటి? 180 మైనస్ ఆల్ఫా, ఇది సెకండ్ క్వాడ్రంట్. మళ్ళీ సెకండ్ సైకిల్లో అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ అబ్జర్వ్ చేయాలి మీరు. నేను ఒక రౌండ్ కంప్లీట్ చేశానమ్మా. ఇది ఫస్ట్ క్వాడ్రంట్, ఇది సెకండ్ క్వాడ్రంట్. సో ఫస్ట్ క్వాడ్రంట్ సెకండ్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివ్ ఇన్ ఫస్ట్ రౌండ్. అగైన్ సెకండ్ రౌండ్లో మళ్ళీ సెకండ్ సైకిల్, మళ్ళీ సెకండ్ సైకిల్ అమ్మ, మళ్ళీ సెకండ్ సైకిల్. సెకండ్ సైకిల్లో మళ్ళీ ఫస్ట్ క్వాడ్రంట్ సెకండ్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివ్. అంటే అప్పుడు సెకండ్ రౌండ్లో ఫస్ట్ క్వాడ్రంట్ అంటే ఏమొస్తుందమ్మా ఇక్కడ? దట్ ఈస్ గామా. అంటే 360 ప్లస్ ఆల్ఫా వస్తుంది. 360 ప్లస్ థీటా ఫస్ట్ క్వాడ్రంట్. అగైన్ దిస్ ఈజ్ ఫస్ట్ క్వాడ్రంట్. నెక్స్ట్ డెల్టా, దిస్ ఈజ్ సెకండ్ క్వాడ్రంట్ అగైన్. సో దిస్ ఈజ్ సెకండ్ క్వాడ్రంట్ అంటే 540 మైనస్ ఆల్ఫా, 540 మైనస్ ఆల్ఫా. అగైన్ దిస్ ఈజ్ సెకండ్ క్వాడ్రంట్. సో సైన్ పాజిటివ్ ఇన్ ఫస్ట్ అండ్ సెకండ్ క్వాడ్రంట్స్ ఓన్లీ. ఇలా మనం తీసుకోవాలి. ఇప్పుడు ఆల్ఫా అనేది స్మాలెస్ట్ పాజిటివ్ యాంగిల్ అన్నాడు కాబట్టి మనం ఆల్ఫా ప్లేస్లో మనం 60 తీసుకుందామమ్మా. అప్పుడు సెకండ్ క్వాడ్రంట్ దిస్ ఈజ్ ఆల్ఫా. మరి బీటా ఏమవుతుందో చెప్పగలరా? బీటా 180 మైనస్ 60 అమ్మా. 180 మైనస్ 60 ఏమవుతుంది? 120. నెక్స్ట్ గామా ఏమవుతుంది చెప్పండి? 360 ప్లస్ 60 420. డెల్టా ఈజ్ ఈక్వల్ టు చెప్పండి. డెల్టా ఈజ్ ఈక్వల్ టు 480. ఇప్పుడు ఆల్ఫా బై 2 అంటే అమ్మ, ఆల్ఫా బై 2 అంటే 30. బీటా బై 2 అంటే 60. గామా బై 2 అంటే 210. డెల్టా బై 2 అంటే 240. ఇప్పుడు మీరేం చేయాలి? సైన్ ఆల్ఫా బై 2, సైన్ బీటా బై 2, సైన్ గామా బై 2, సైన్ డెల్టా బై 2 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. చెప్పండి ఏమొస్తుంది? చెప్పండి ఏమొస్తుంది? 4 సైన్ ఆల్ఫా బై 2 అంటే 30 ప్లస్ 3 సైన్ బీటా బై 2 ఏంటమ్మా అవి చెప్పండి? బీటా గామాలు, బీటా బై 2 60, 210, 240. ఓకే, 60 ప్లస్ 2 సైన్ 210 ప్లస్ సైన్ 240. ఇప్పుడు మీరు వీటి వాల్యూస్ చెప్పాలమ్మా. కొంచెం మీరు సింప్లిఫై చేసి చెప్పాలి. 4 ఇంటూ సైన్ 30 వాల్యూ 1/2 ప్లస్ 3 ఇంటూ సైన్ 60 వాల్యూ √3/2 ప్లస్ 2 ఇంటూ 210 అంటే థర్డ్ క్వాడ్రంట్లో సైన్ ఏంటిది? నెగిటివ్ కదా, అంటే మైనస్ 1/2. నెక్స్ట్
సైన్ 240 అంటే థర్డ్ క్వాడ్రంట్ సైన్ నెగిటివ్ కదా, మైనస్ ఏమొస్తుంది √3/2. ఇప్పుడు చెప్పండి, 2 1s 2 2s 2 క్యాన్సిల్, 2 - 1 అంటే 1 అమ్మ. నెక్స్ట్ ఇక్కడ 3√3/2 √3/2 అంటే ప్లస్ 2 × √3/2. సో 2 క్యాన్సిల్. ఆన్సర్ మనకి 1 + √3 వచ్చింది. ఆన్సర్ మనకి 1 + √3 వచ్చిందమ్మా. ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఆప్షన్స్ వెరిఫికేషన్ చేయాలి. ఆప్షన్స్ వెరిఫికేషన్ ఎలా చేస్తున్నానో చూడండి. ఇక్కడ ఆప్షన్స్ వెరిఫికేషన్ ఎలా చేస్తున్నానో చూడండి. సైన్ ఆల్ఫా, సైన్ బీటా, సైన్ గామా, సైన్ డెల్టా వాల్యూ కే అన్నాడు. కే అంటే సైన్ ఆల్ఫా అమ్మా. సైన్ 60 వాల్యూ ఎంతమ్మా, సైన్ 60 వాల్యూ √3/2. సో మీరు కే ప్లేస్లో √3/2 సబ్స్టిట్యూట్ చేయండి. ఆప్షన్స్లో కే ప్లేస్లో √3/2 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 1 + √3 రావాలి. మనకు 1 + √3 రావాలి. చూడండి, ఇప్పుడు నేను ఆప్షన్స్ వెరిఫికేషన్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ఆప్షన్ చూడండి. సెకండ్ ఆప్షన్ 2 × √1 + k. k అంటే ఎంతమ్మా √3/2. 2 × √2 + √3/2. 2 + √3/2. నా మల్టిప్లై అండ్ డివైడ్ బై 2 చేయండి అమ్మా. మల్టిప్లై అండ్ డివైడ్ బై 2 చేయండి. ఈజ్ ఈక్వల్ టు 2 × న్యూమరేటర్లో ఏమొస్తుందమ్మా √4 + 2√3/2. 2 క్యాన్సిల్. 4 + 2√3 ఈజ్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్. 4 + 2√3 ఈజ్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్. అదేంటంటే 1 + √3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు √1 + √3 హోల్ స్క్వేర్. సో 1 + √3ని మీరు పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే 1 + √3ని హోల్ స్క్వేర్ చేస్తే మీకు 4 + 2√3 వస్తుందమ్మా. దేర్ఫోర్ ఆన్సర్ 1 + √3. ఆప్షన్స్ వెరిఫికేషన్ చేస్తే నాకు 1 + √3 వచ్చింది సెకండ్ ఆప్షన్లో. ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే నాకు 1 + √3 వచ్చింది. దేర్ఫోర్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్. ఫోర్త్ ప్రాబ్లం. ఫోర్త్ వన్ చూడండి. ఫోర్త్ వన్, ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు sin³ p cos² p, y ఈజ్ ఈక్వల్ టు cos³ p sin² p, and sin p plus cos p is equal to 1/2. Then find the value of x plus y. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, sin p plus cos p ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇచ్చాడు. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి అమ్మా. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. sin² p plus cos² p 1 plus 2 sin p cos p is equal to 1/4. Squaring on both sides. Next, 2 sin p cos p is equal to 1/4 minus 1 is equal to -3/4. Next, sin p cos p is equal to -3/8. ఇప్పుడు కాసేపు మీరు దీన్ని ఏ అనుకోండి, దీన్ని కాసేపు బి అనుకోండి అమ్మా. దిస్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు -3/8. ఏబి ఈజ్ ఈక్వల్ టు -3/8. నెక్స్ట్, ఇప్పుడు x ప్లస్ వై చేయమన్నాడు. x ప్లస్ వై అంటే యాడ్ చేయండి అమ్మా. x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు sin³
యాడ్ చేస్తే మీరు డైరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్టర్ ఎల్సిఎం ఏమొస్తుందో చెప్పండి. సైన్ పవర్ 5p ప్లస్ కాస్ పవర్ 5p బై సైన్ స్క్వేర్ p ఇంటూ కాస్ స్క్వేర్ p ఇలా వస్తుందమ్మా. ఎక్స్ ప్లస్ వై చేస్తే మీరు ఆఫ్టర్ ఎల్సిఎం ఇలా వస్తుంది. దిస్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఆఫ్ ది ఫామ్. మీరు దీన్ని ఇక్కడ ఏ ప్లస్ బి అనుకోండి అమ్మా. దీన్ని మీరు ఏ ప్లస్ బి అనుకోండి. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 1/2 అనుకోండి. వేర్ ఏ ఈజ్ సైన్ పి, బి ఈజ్ కాస్ పి. ఏ ప్లస్ బి తెలుసు మనకి, ఇక్కడ ఏబి తెలుసు అమ్మా. దెన్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఆఫ్ ది ఫామ్ ఏ పవర్ 5 ప్లస్ బి పవర్ 5 బై ఏబి హోల్ స్క్వేర్. sin p cos p whole square. Now here we have the expression, the value of a power 5 plus b power 5 is a power 5 plus b power 5 can be written as, ఎలా రాస్తున్నానో చూడండి. సో x plus y is equal to a power 5 plus b power 5 by ab whole square. Now this numerator can be written as a plus b into, చూడండి అమ్మా, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది a పవర్ 5 ప్లస్, ఇప్పుడు జనరల్గా మనం ఏ క్యూ ప్లస్ బి క్యూ ఫార్ములా ఎలానో, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఫార్ములా ఎలానో, అలానే ఏ పవర్ 5 ప్లస్ బి పవర్ 5 రాస్తున్నాను. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ a ప్లస్ బి ఇంటూ 1 మైనస్ ఏబి హోల్ స్క్వేర్. ఇది న్యూమరేటర్ అమ్మా. బై డినామినేటర్ ఏబి హోల్ స్క్వేర్. ఇప్పుడు మనకి ఏ ప్లస్ బి వాల్యూ తెలుసు, ఏబి వాల్యూ తెలుసు. ఏ ప్లస్ బి వాల్యూ ఏమో 1/2 అమ్మా. ఏబి వాల్యూ ఏమో -3/8. సబ్స్టిట్యూట్ చేయండి. 1/2 ఇంటూ 1 మైనస్ హాఫ్ -3/8 -3/8 హోల్ స్క్వేర్ అంటే 9/64 బై నెక్స్ట్ ఇక్కడ 9/64. 1/2 ఇంటూ 1 ప్లస్ 3/8 ప్లస్ 9/64 ఇంటూ 64/9. సింప్లిఫై చేయాలమ్మా. ఎల్సిఎం 64 అమ్మా. న్యూమరేటర్ ఏమొస్తుంది, ఇక్కడ మైనస్ అమ్మా, సారీ, ఇక్కడ మైనస్ ఓకే, ఇక్కడ మైనస్ వస్తుంది. మైనస్ చెప్పండి. 1/2 ఇంటూ 1 ప్లస్ 3/8 మైనస్ 9/64 ఇంటూ 64/9. ఎల్సిఎం 64 అమ్మా. 64 క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేముంటుంది అక్కడ, 64 ప్లస్ 24 మైనస్ 9 అంటే 79/18. 79/18 వస్తుందమ్మా మీరు సింప్లిఫై చేస్తే. 79/18 వస్తుందమ్మా సింప్లిఫై చేస్తే. రైట్. వెరీ గుడ్. సో ఇఫ్ cos alpha is equal to 2 cos beta minus 1/2 minus cos beta, and alpha plus beta is equal to pi, then tan alpha by 2 is equal to cos, left hand side మీరు అబ్జర్వ్ చేయండి అమ్మా. cos alpha by 1 అనుకోండి దాన్ని. నా అప్లై కాంపోనెంట్ ఆన్ డివిడెండో. 1 minus cos alpha by 1 plus cos alpha is equal to చెప్పండి, 2 minus cos beta minus 2 cos beta
ప్లస్ 1 బై కాంపోనెంట్ ఆఫ్ డివిడెండ్ అప్లై చేస్తున్నానమ్మా 2 మైనస్ కాస్ బీటా ప్లస్ 2 కాస్ బీటా మైనస్ 1 1 మైనస్ కాస్ తీటా ఫార్ములా ఏంటమ్మా 2 సైన్ స్క్వేర్ ఆల్ఫా బై 2 బై 2 కాస్ స్క్వేర్ ఆల్ఫా బై 2 ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ 1 3 ఇక్కడ 3 కామన్ తీయండమ్మా 3 ఇంటూ 1 మైనస్ కాస్ బీటా బై 2 మైనస్ 1 1 ప్లస్ కాస్ బీటా 1 ప్లస్ కాస్ బీటా రైట్. ఇప్పుడు చెప్పండి 2 2 క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ tan స్క్వేర్ ఆల్ఫా బై 2 ఈజ్ ఈక్వల్ టు చూడమ్మా రైట్ హ్యాండ్ సైడ్ 3 ఇంటూ 1 మైనస్ కాస్ బీటా ఫార్ములా 2 సైన్ స్క్వేర్ బీటా బై 2 బై 2 కాస్ స్క్వేర్ బీటా బై 2 రైట్. 2 2 క్యాన్సిల్ అమ్మా ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ tan స్క్వేర్ బీటా బై 2 అమ్మా ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు పై ఇచ్చాడు బీటా ఈజ్ ఈక్వల్ టు పై మైనస్ ఆల్ఫా ఓకే. బీటా బై 2 అంటే బీటా బై 2 అంటే ఏమి ఇచ్చాడమ్మా బీటా బై 2 అంటే పై బై 2 మైనస్ ఆల్ఫా బై 2 సో ఇక్కడ ఏం రాయాలి బీటా బై 2 ప్లేస్ లో పై బై 2 మైనస్ ఆల్ఫా బై 2 tan 90 మైనస్ థీటా cot స్క్వేర్ ఆల్ఫా బై 2 కాట్ని మనం 1 బై tan అని రాయొచ్చు అమ్మా కాట్ని మనం 1 బై tan అని రాయొచ్చు. నా క్రాస్ మల్టిప్లికేషన్ వీ గెట్ tan పవర్ 4 ఆల్ఫా బై 2 ఈజ్ ఈక్వల్ టు 3. దీని నుంచి మీరు tan ఆల్ఫా బై 2 చెప్పండి ఇప్పుడు ఆప్షన్ ఏంటో చెప్పాలి 3 పవర్ 1/4 ఇలా చేయాలమ్మా ఈ ప్రాబ్లం. 6th వన్ చూడండి అమ్మా 6th వన్ ప్రాబ్లం చూడాలి. ఇఫ్ x బై tan ఆఫ్ థీటా ప్లస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు y బై tan ఆఫ్ థీటా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు z బై tan ఆఫ్ థీటా ప్లస్ గామా దెన్ సిగ్మా x ప్లస్ y బై x మైనస్ y ఇంటూ సైన్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ బీటా. ఈ ప్రాబ్లం చూడండి నేను చాలా ఈజీగా చేస్తున్నాను. పుట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా ఈజ్ ఈక్వల్ టు గామా అప్లై చేయండి. దెన్ సిగ్మా ఎక్స్ ప్లస్ వై బై ఎక్స్ మైనస్ వై ఇంటూ సైన్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ బీటా. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా అన్నప్పుడు ఆల్ఫా మైనస్ బీటా ఏమవుతుందమ్మా చెప్పండి, ఇదేమవుతుందో చెప్పండి. 0 కరెక్ట్ 0 అవుతుందమ్మా. ఎక్స్ ప్లస్ వై బై ఎక్స్ మైనస్ వై ఇంటూ సైన్ 0 వాల్యూ అమ్మా సైన్ 0 వాల్యూ 0. ఫైనల్ ఆన్సర్ ఏంటిది ఇప్పుడు ఫైనల్ ఆన్సర్ రైట్. If 0 less than theta less than pi by 2 and x is equal to
x is equal to sigma n is equal to 0 to infinity cos power 2n theta, y is equal to sigma n is equal to 0 to infinity sin power 2n theta, z is equal to sigma n is equal to 0 to infinity cos power 2n theta into sin power 2n theta. Then the value of xyz is, we know that geometric progression, నిన్న మనం కాంపౌండ్ యాంగిల్స్లోనో మేబీ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్లోనో సమ్ ఆఫ్ ది ఇన్ఫైనైట్ సిరీస్ ఇన్ జీపీ ఫార్ములా మనం చూసామమ్మా. అంటే ఏ ప్లస్ ఏఆర్ ప్లస్ ఏఆర్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ టు ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు, దిస్ ఈజ్ జీపీ సిరీస్. సమ్ ఆఫ్ ది ఇన్ఫైనైట్ టర్మ్స్ ఇన్ జీపీ ఫార్ములా ఈజ్ ఏ బై 1 మైనస్ ఆర్. ఇప్పుడు ఈ ఫార్ములాని మీరు ఇక్కడ అప్లై చేయండి. నౌ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్పాండ్ చేయండి అమ్మ, సిగ్మాని ఎక్స్పాండ్ చేయండి. పుట్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 1 2 3 అలా ఎక్స్పాండ్ చేయండి. ఎన్ ఈజ్ ఈక్వల్ 0 సబ్స్టిట్యూట్ చేస్తే కాస్ పవర్ 0 వస్తుంది. కాస్ పవర్ 0 టీటా ఈజ్ 1 ప్లస్ నెక్స్ట్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఇచ్చిన దాంట్లో కాస్ స్క్వేర్ టీటా ప్లస్ 2 సబ్స్టిట్యూట్ చేస్తే కాస్ పవర్ 4 టీటా. కాస్ పవర్ 4 టీటాని ఇలా రాయొచ్చు అమ్మ, కాస్ పవర్ 4 టీటాని ఇలా రాయొచ్చు. ఇప్పుడు ఇది ఎలా ఉంది చూస్తానికి, నేను చెప్పిన జీపీ సిరీస్ లాగా ఉంది. ఏ ప్లస్ ఏఆర్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ టు ఇన్ఫినిటీ. ఏ వాల్యూ 1, ఆర్ వాల్యూ కాస్ స్క్వేర్ టీటా, దెన్ ఈజ్ ఈక్వల్ టు 1 బై 1 మైనస్ కాస్ స్క్వేర్ theta. This is x amma. Now taking reciprocals on both sides, 1 by x is equal to 1 minus cos square theta, 1 minus cos square theta, 1 minus cos square theta. దీని నుంచి మీరు cos square theta చెప్పండి, cos square theta చెప్పండి, 1 minus 1 by x, ఇది కాస్ స్క్వేర్ టీటా. ఓకే, నెక్స్ట్ అలానే మీరు ఇప్పుడు సిమిలర్లీ డైరెక్ట్గా మీరు వై రాయొచ్చమ్మా, వై రాసేయచ్చు మీరు. సిమిలర్లీ సైన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, సైన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 1 బై రైట్. నెక్స్ట్ ఇప్పుడు జెడ్ మీరు కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. జెడ్ ఈజ్ ఈక్వల్ టు జెడ్. ఇప్పుడు సిగ్మా ఎక్స్పాండ్ చేయండి అమ్మ, సిగ్మాని ఎక్స్పాండ్ చేయండి. ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 1 2 3 సబ్స్టిట్యూట్ చేయండి. 1 ప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే మీకు కాస్ స్క్వేర్ టీటా ఇంటూ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్ 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుందంటే మీకు కాస్ స్క్వేర్ టీటా ఇంటూ సైన్ స్క్వేర్ టీటా హోల్ స్క్వేర్ వస్తుందమ్మా, ప్లస్ అండ్ సో ఆన్ టు ఇన్ఫినిటీ, ప్లస్ అండ్ సో ఆన్ టు ఇన్ఫినిటీ, ప్లస్ అండ్ సో ఆన్ టు ఇన్ఫినిటీ. జస్ట్ మీకు ఇచ్చిన జెడ్ని ఎక్స్పాండ్ చేయండి, సిగ్మాని ఎక్స్పాండ్ చేయండి. ఫస్ట్ ఎక్స్లోనేమో ఓన్లీ కాస్ టీటా ఇచ్చాడు, వైలో ఓన్లీ సైన్ టీటా ఇచ్చాడు, జెడ్లో బోత్ రెండు ఇచ్చాడు. దాని సిరీస్ నేను రాశాను. ఇప్పుడు స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేయండి. ఏ ప్లస్ ఏఆర్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ టు ఇన్ఫినిటీ కంపేర్ చేస్తే మనకేమొస్తుందో చెప్పండి అమ్మా. జెడ్ ఈజ్ ఈక్వల్ టు అప్లై చేయండి ఫార్ములా, ఏ బై 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా ఇంటూ ఇది ఏ బై 1 మైనస్ ఆర్, ఏ బై 1 మైనస్ ఆర్ రెసిప్రోకల్. సో 1 బై జెడ్ ఈజ్ ఈక్వల్ టు
1 minus cos square theta into sin square theta. రైట్. మనకి ఇంతకు ముందే సైన్ స్క్వేర్ థీటాలు కాస్ స్క్వేర్ థీటాలు వచ్చినాయి అమ్మ. అవి తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ, ఇదిగో దిస్ ఈజ్ 1, దిస్ ఈజ్ 1, దిస్ ఈజ్ 2. కాస్ స్క్వేర్ థీటా అంటే 1 మైనస్ 1/x, సైన్ స్క్వేర్ థీటా అంటే 1 మైనస్ 1/y. ఇవి రెండు తీసుకెళ్ళి మీరు జెడ్లో సబ్స్టిట్యూట్ చేయండి. 1 మైనస్ 1/x, 1 మైనస్ 1/y. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఈ 2 ప్లేసెస్లో మీరు సబ్స్టిట్యూట్ చేసి సైన్ స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ థీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ XYలు సబ్స్టిట్యూట్ చేసి మీరు సింప్లిఫై చేస్తే వీ గెట్ ఆన్సర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ XYZ. సో 1/z ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంటే ఏమొచ్చిందమ్మా, ఇంటూ 1 మైనస్ 1/y. దీన్ని మీరు సింప్లిఫై చేయాలి. సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఇక్కడ మనం కాస్ స్క్వేర్ థీటా సైన్ స్క్వేర్ థీటాను మనం యూజ్ చేసుకుంటున్నాం. సో కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 1/x, సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 1/y. 1 మైనస్ 1/y వీటిని యూజ్ చేసుకుంటున్నాం. వీటిని యూజ్ చేసుకుంటూ మీరు దీన్ని సింప్లిఫై చేయాలి. వీ గెట్ ఆన్సర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ XYZ. నా పాయింట్ అర్థమైందమ్మా? దీన్ని సింప్లిఫై చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. దిస్ ఈజ్ 8th ప్రాబ్లం. 8th ప్రాబ్లంలో మనం యూజ్ చేసిన కాన్సెప్ట్ సమ్ ఆఫ్ ది ఇన్ఫైనైట్ సిరీస్ ఇన్ జీపీ. నెక్స్ట్ చూడండి అమ్మా, వన్ మోర్ ఇంపార్టెంట్ మోడల్. 21 ప్రాబ్లం చూడాలి. ఇఫ్ sin beta is geometric mean between sin alpha and cos alpha. If sin beta is a geometric mean GM between sin alpha and cos alpha, then cos 2 beta is equal to, in general geometric mean అంటే కాన్సెప్ట్ ఇక్కడ, if A, B, C are in GP, then condition ఏంటమ్మా, B square is equal to AC. B square is equal to AC. అలానే ఇప్పుడు మనకేమి ఇచ్చాడు, sin beta is the geometric mean between sin alpha and cos alpha. సో ఇక్కడ ఏమొస్తుంది మనకి, ఈ ప్రాపర్టీ అప్లై చేస్తే sin square beta is equal to చెప్పండి, B square is equal to AC అంటే sin alpha into cos alpha. A అంటే sin alpha అమ్మ, B అంటే sin beta అమ్మ, C అంటే cos alpha. దీస్ 3 ఆర్ ఇన్ GP. అది వాడు ఇచ్చింది జామెట్రిక్ మీన్ GM. ఓకే, B square is equal to AC అంటే ఇక్కడ మీకు sin alpha, sin beta, cos alpha are in GP. Then apply property B square is equal to AC. Now multiply it by 2 on both sides. 2 sin square beta is equal to 2 sin alpha cos alpha. 2 sin alpha cos alpha. 2 sin alpha cos alpha. Multiplied by minus. Minus 2 sin square beta is equal to
-2 sin alpha cos alpha. Adding 1 on both sides. 1 minus 2 sin square beta is equal to 1 minus 2 sin alpha. Right. 1 minus 2 sin square theta formula. 1 minus 2 sin square theta is cos 2 beta is equal to 1 minus 2 sin alpha cos alpha అంటే sin 2 alpha. sin 2 alpha. cos 2 beta is equal to 1 minus sin 2 alpha. ఇది యాక్చువల్గా ఆన్సర్, బట్ మనకు ఆప్షన్స్లో అలా లేదు కాబట్టి మన ఆప్షన్స్ని ఇప్పుడు ఈ ఫార్ములాకి ఎలా తెచ్చుకోవాలో చూడండి. we know that formula 2 sin square theta formula 1 minus cos 2 theta. 2 sin square theta ఫార్ములా 1 మైనస్ కాస్ 2 theta. ఇప్పుడు మీరు ఫస్ట్ ఆప్షన్ మనం ఆప్షన్స్ వెరిఫికేషన్ చేయాలమ్మా. ఆప్షన్స్ వెరిఫికేషన్ చేస్తే మనకి ఇది రావాలి. ఇది వస్తే ఏ ఆప్షన్లో వస్తుందో చూసుకోవాలి. ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ ఆప్షన్లో ఫస్ట్ వన్ చూడండి. టీటా అంటే ఇక్కడ మీరు ఏమనుకుంటారు? π/4 మైనస్ ఆల్ఫా. π/4 మైనస్ ఆల్ఫా అని టీటా అనుకోండి ఫస్ట్ ఆప్షన్లో ఫస్ట్ పాయింట్. నౌ this is equal to 1 minus cos 2 into π/4 minus alpha is equal to 1 minus 2తో మల్టిప్లై చేయండి అమ్మా. 2తో మల్టిప్లై చేసి చెప్పండి. cos π/2 minus 2 alpha. π/2 minus 2 alpha. cos 90 minus theta. చెప్పండి. cos 90 అంటే ఇప్పుడు ఏమొచ్చింది మనకి 1 minus sin 2 alpha. 1 minus sin 2 alpha వచ్చింది. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్, ఫస్ట్ ఆప్షన్ రైట్. ఇలా మనం ఆప్షన్ వెరిఫికేషన్ చేయాలమ్మా. ఫస్ట్ ఆప్షన్ రైట్. సో ఫస్ట్ ఆప్షన్ నేను చెక్ చేస్తే నాకు 1 minus sin 2 alpha వచ్చింది. ఇక్కడ కూడా నాకు cos 2 beta వాల్యూ అదే వచ్చింది. దేర్ఫోర్ 21లో ఫస్ట్ ఆప్షన్ రైట్. ఇక్కడ నేను యూజ్ చేసిన కాన్సెప్ట్ మళ్ళీ జామెట్రిక్ ప్రోగ్రెషనే, జీపీ. ఇఫ్ ఏబిసి ఆర్ ఇన్ జీపీ దెన్ కండిషన్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ. ఆ కండిషన్ యూజ్ చేసి నేను దీన్ని సింప్లిఫై చేశాను. ఇప్పుడు నేను మీకు ఒక కాన్సెప్ట్ చెప్తున్నాను, అందరూ చాలా కేర్ఫుల్గా వినాలి దయచేసి. మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. కాస్ ఆల్ఫా ప్లస్ సైన్ ఆల్ఫా హోల్ స్క్వేర్ చెప్పండి అమ్మా. ఏమొస్తుంది? a ప్లస్ బి హోల్ స్క్వేర్. కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా 1 ప్లస్ 2 సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ సైన్ 2 ఆల్ఫా. ఓకే, కాస్ ఆల్ఫా ప్లస్ సైన్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ సైన్ 2 ఆల్ఫా అమ్మ. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారు ఇక్కడ? cos alpha plus sin alpha is equal to root of 1 plus sin. right. అలానే cos a/2 plus sin a/2 ఏమవుతుంది? ఇక్కడ ఆల్ఫా తీసుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ 2 ఆల్ఫా వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడ a/2 తీసుకున్నాను.
అప్పుడు ఏమొస్తుంది రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ వస్తుందమ్మా 1 ప్లస్ సైన్ ఏ. సిమిలర్లీ కాస్ ఏ బై 2 ప్లస్ సైన్ ప్లస్ కాదు మైనస్ కాస్ ఏ బై 2 మైనస్ సైన్ ఏ బై 2 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ ఏ వస్తుంది 1 మైనస్ సైన్ ఏ. దీన్నేమో మీరు సి ప్లస్ ఎస్ అనుకోండి, సి ప్లస్ ఎస్. దీన్ని ఏమనుకుంటారు సి మైనస్ ఎస్. సి అంటే కాస్ అమ్మ, సి అంటే కాస్ ఏ బై 2, ఎస్ అంటే సైన్ ఏ బై 2. సి ప్లస్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ, సి మైనస్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ ఏ. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది, అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను ఇంకొక నెక్స్ట్ దాని కంటిన్యూషన్ చెప్తున్నా చూడండి. This is 0, this is pi by 2, this is pi, this is pi, this is 3 pi by 2, this is 2 pi. ఓకే, ఇప్పుడు మీరు రైట్, దిస్ ఈజ్ 45 lies between 0 and pi by 2. This is 3 pi by 4 lies between 90 and 180. This is 5 pi by 4 lies between 180 and 270. This is 7 pi by 2, 7 pi by 4, 7 pi by 4 lies between 270 and 360. Next, this is నేను చెప్పింది ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో. క్లాక్ వైజ్ డైరెక్షన్లో అయితే ఇక్కడ ఏమవుతుంది అంటే మైనస్ 5/4 అవుతుంది, ఇక్కడేమో మైనస్ 3π/4 అవుతుంది, మైనస్ 3π/4. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయాలి, ఈ పార్ట్. సో ఈ పార్ట్లో మీకు సి ప్లస్ ఎస్ సి మైనస్ ఎస్ రెండు పాజిటివ్, అంటే సి ప్లస్ ఎస్ ఈజ్ గ్రేటర్ దాన్ 0, సి మైనస్ ఎస్ ఈజ్ గ్రేటర్ దాన్ 0 ఈ పార్ట్లో. సో π/4 టు 7π/4, π/4 టు మైనస్ π/4 ఈ పార్ట్లో సి ప్లస్ ఎస్ పాజిటివ్, సి మైనస్ ఎస్ పాజిటివ్. సో ఈ కేసులో టోటల్లీ రెండు పాజిటివ్, ఈ కేసులో రెండు నెగిటివ్, అంటే సి ప్లస్ ఎస్ ఈజ్ లెస్ దాన్ 0, సి మైనస్ ఎస్ ఈజ్ లెస్ దాన్ 0. మరి ఈ పార్ట్లో మీకు పాజిటివ్ నెగిటివ్, అంటే సి ప్లస్ ఎస్ ఈజ్ గ్రేటర్ దాన్ 0, సి మైనస్ ఎస్ ఈజ్ లెస్ దాన్ 0. నెక్స్ట్ ఇంక మిగిలిన పార్ట్ ఇదమ్మా మనకి. ఈ పార్ట్లో నెగిటివ్ పాజిటివ్, అంటే సి ప్లస్ ఎస్ ఈజ్ లెస్ దాన్ 0, సి మైనస్ ఎస్ ఈజ్ గ్రేటర్ దాన్ 0. సో ఇది మనం ఈస్ట్ అనుకుందాం, ఇది వెస్ట్ అనుకుందాం, ఇది సౌత్ అనుకుందాం, దిస్ ఈజ్ నార్త్, దిస్ ఈజ్ సౌత్. సో ఈస్ట్ సైడ్ బోత్ ఆర్ పాజిటివ్, వెస్ట్ సైడ్ both are negative. North side positive negative, south side negative positive. ఇప్పుడు మీరు ఇవి ఎందుకు చెప్పానంటే 22nd ప్రాబ్లం మీరు అబ్జర్వ్ చేయండి. 22nd ప్రాబ్లం ఏమి ఇచ్చాడు? 22nd, if 2 cos a by 2 is equal to root of 1 plus sin a minus root of 1 మైనస్ సైన్ ఏ. రైట్ హ్యాండ్ సైడ్ మీరు అబ్జర్వ్ చేయండి, దిస్ ఈజ్
C plus S. This is C minus S. C ప్లస్ ఎస్కేమో పాజిటివ్ ఉందమ్మా, ఫస్ట్ టర్మ్కి ఏమో పాజిటివ్ ఉంది. C మైనస్ ఎస్కి ఏముందమ్మా, నెగిటివ్ ఉంది. సి ప్లస్ ఎస్ ఏమో ఫస్ట్ టర్మ్ పాజిటివ్ ఉందమ్మా, సి మైనస్ ఎస్ సెకండ్ టర్మ్కి ఏమో నెగిటివ్ ఉంది. అంటే సి ప్లస్ ఎస్ ఈజ్ పాజిటివ్, సి మైనస్ ఎస్ ఈజ్ నెగిటివ్. ఇది ఎక్కడుందమ్మా, ఇది ఎక్కడుందో చెప్పండి, ఏ యాంగిల్స్ మధ్యలో ఉందో చెప్పండి మీరు. π/4 నుంచి 3π/4 మధ్యలో ఉంది. ఇప్పుడు మీరు ఆప్షన్లో π/4 టు 3π/4 ఎక్కడుందో చెప్పండి అమ్మా. π/4 టు 3π/4. 2n పై తీసేయండి కాసేపు, ఆప్షన్లో 2n పై తీసేయండి కాసేపు మీరు. π/4 నుంచి 3π/4 ఎక్కడుందో చెప్పండి. ఫస్ట్ ఆప్షన్లో మీరు కాసేపు 2n పై తీసేస్తే, a/2 ఈజ్ లైస్ బిట్వీన్ π/4 అండ్ 3π/4. ఇలా మనం ఇలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఈ కాన్సెప్ట్ తెలిస్తే మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఇలాంటి ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లం చూస్తే డిఫికల్ట్గా ఉంటుంది, బట్ ఈ కాన్సెప్ట్ తెలిస్తే మీకు చాలా ఈజీగా చేయొచ్చు. 26. If theta is in the third quadrant, then find the value of root of 4 sin power 4 theta plus sin square 2 theta plus 4 cos square π/4 minus theta by 2 is equal to. theta is in the third quadrant అన్నాడు. ఈసారి జూమ్ కాల్ కట్ అయితే మళ్ళీ రీకనెక్ట్ అవ్వద్దమ్మా. 10:30 వరకు ఇచ్చాను నేను టైము. 10:30 తర్వాత మీరు మళ్ళీ రీకనెక్ట్ అవ్వద్దు. ఈరోజు టాపిక్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనకి బాగా ఎక్స్టెండ్ అవుతుంది. చూడండి 26th. ఇఫ్ టీటా ఈజ్ ఇన్ ద థర్డ్ క్వాడ్రెంట్ అంటే మనం యాంగిల్ ఏం తీసుకోవచ్చమ్మా. థర్డ్ క్వాడ్రెంట్ అంటే 180 ప్లస్ టీటా. టీటా అంటే నేనేం చేస్తున్నానమ్మా, 30 degrees తీసుకుంటున్నా, 30 degrees. సో 180 ప్లస్ టీటా. ఇప్పుడు చెప్పండి, అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి మీరు. మీకు ఇచ్చిన ఎక్స్ప్రెషన్లో రూట్ ఆఫ్ 4 సైన్ 180 ప్లస్ 30. థర్డ్ క్వాడ్రెంట్ సైన్ ఈస్ నెగిటివ్. సో మైనస్ సైన్ 30 వాల్యూ 1/2 హోల్ పవర్ 4 అమ్మ, హోల్ పవర్ 4 ప్లస్ నెక్స్ట్ సైన్ స్క్వేర్ 2 టీటా. సైన్ స్క్వేర్ 2 టీటా అన్నాడమ్మా. సైన్ స్క్వేర్ 2 టీటా ఈజ్ ఈక్వల్ టు 210. అంటే ఏమొస్తుంది, 210 ఇంటూ 2 420. ఓకే, ప్లస్ 4 కాస్ స్క్వేర్ π/4 మైనస్ 210/2. 210/2 అంటే 105. సో నేనేం చేస్తున్నా ఈ ప్రాబ్లంలో, టీటా ఈజ్ ఇన్ థర్డ్ క్వాడ్రెంట్ అంటే నేను 210 తీసుకున్నా. ఇప్పుడు సైన్ 420 చెప్పాలమ్మా మీరు. సైన్ 420 4 ఇంటూ 1/2 అంటే 16 ప్లస్ సైన్ 420 చెప్పండి దయచేసి. 420 అంటే 360 ప్లస్ 60. 360 ప్లస్ 60 ఫస్ట్ క్వాడ్రెంట్ సైన్ ఈస్ పాజిటివ్ అంటే సైన్ 60 అంటే √3/2 హోల్ స్క్వేర్ ప్లస్ 4 కాస్ స్క్వేర్. 45 మైనస్ 105 ఎంతమ్మా.
45 minus 105 అమ్మా. రైట్ 1/4 plus 3/4 plus 4 into cos of minus theta cos theta cos 60 value 1/2 whole square 1/4 4 cancel. Finally 1 plus 1 is equal to 2. 3 plus 1 4/4 అంటే 1 plus 1 2. Answer 2 అమ్మా. First option. సో 26th ఫస్ట్ ఆప్షన్. ఇలా మనం ఈజీగా చేయొచ్చు. టీటా ఈజ్ ఇన్ ద థర్డ్ క్వాడ్రెంట్ అన్నప్పుడు థర్డ్ క్వాడ్రెంట్లో యాంగిల్ తీసుకొని మీరు సబ్స్టిట్యూట్ చేసి మీరు సింప్లిఫై చేస్తే వీ గెట్ రిక్వైర్డ్ ఆన్సర్. దిస్ ఈజ్ 26th.